ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. చెర్రీ ఇంకా నిద్రలో ఉండగా పండు పిలిచాడు. చెర్రీ, త్వరగా లేగు. ఇవాళ సండే కదా, పాస్టర్గారు చర్చికి రమ్మన్నారు కదా. చెర్రీ ఒక్కసారిగా లేచి ఆశ్చర్యంగా అడిగాడు. అన్నయ్యా, ఈరోజు స్పెషలేంటన్నయ్యా? పండు నవ్వుతూ అన్నాడు. చెర్రీ, పాస్టర్గారు చెప్పారుగా, ఈరోజు ఈస్టర్ పండుగ. ఈస్టర్ అంటే జీసస్ క్రైస్ట్ తిరిగి జీవించి లేచిన పవిత్ర రోజు. అందుకే మన క్రైస్తవ సోదరులు ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. చెర్రీ ఆనందంగా చెప్పాడు. అయితే మన అమ్మమ్మ, తాతయ్య, అత్తమ్మ, బావాలు, మావయ్య అందరూ చర్చ్కు వెళ్ళుంటారు కదా. పండు చిరునవ్వుతో అన్నాడు. అవును చెర్రీ, మనవాళ్లు చర్చిలో ఎదురుచూస్తుంటారు. వెళ్దామా? చెర్రీ ఉత్సాహంగా అన్నాడు. ఓకే అన్నయ్యా, వెళ్దాం. వెళ్లడమే కాదు, మన వాళ్లకి మరియు ప్రతి ఒక్క క్రైస్తవ సోదర సోదరీమణులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు కూడా తెలుపుదాం అని ఇద్దరూ ఆనందంగా పరిగెత్తుకుంటూ చర్చ్కి వెళ్లారు. అక్కడ బంధుమిత్రులను, క్రైస్తవ సోదర సోదరీమణులను కలిసి వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఇలా చెప్పారు. మీ అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. మీ కుటుంబాల్లో ఆనందం, శాంతి, ఆశీర్వాదాలు నిండాలి. అది విని చర్చిలోని పాస్టర్గారు మరియు అందరూ కలిసి పిల్లలను ఆశీర్వదిస్తూ అన్నారు. దేవుని ఆశీర్వాదాలు మీపై ఎల్లప్పుడూ కలుగునుగాక.